భారత్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న 5 టెస్టుల సిరీస్లో భారత్ జట్టు మొదటి మ్యాచ్లోనే ఓడిపోయి సిరీస్లో వెనుకబడింది. ఈ 5 టెస్టుల సిరీస్లో భారత్ జట్టు పుంజుకోవడానికి మరో అవకాశం రాని వచ్చింది. భారత్ జట్టుకు బాగా కలిసి వచ్చిన విశాఖపట్నం స్టేడియంలో తర్వాత మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్లో గనుక భారత్ జట్టు ఇంగ్లాండ్ జట్టుపై గెలిస్తే సిరీస్ సమం అవుతుంది. మిగిలిన 3 టెస్టులకు ఎటువంటి ఒత్తిడి లేకుండా సిద్ధపడవచ్చు అన్నది భారత్ జట్టు యాజమాన్యం ఆలోచన. ఈ క్రమంలోనే భారత సెలక్షన్ కమిటీ తుది జట్టు ఎంపిక విషయమై కసరత్తులు చేస్తోంది. రెండవ టెస్టుకు ముందు జడేజా, రాహుల్ గాయపడడంతో రెండో టెస్టులో గెలిపే లక్ష్యంగా దేశవాళీ క్రికెట్లో అద్భుతంగా రాణిస్తున్న ఆటగాళ్లకు కబురు పెట్టింది. వీరిలో నుండి అత్యుత్తమ ఆటగాళ్లను తుది జట్టు కోసం ఎంపిక చేసింది. ఈ నేపథ్యంలో రెండవ టెస్టు కోసం ఎలాంటి తుది జట్టుతో బరిలోకి దిగితే టీమిండియాకు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. జట్టు ఓపెనర్లుగా కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి మరోసారి యశస్వి జైస్వాల్ భారత ఇన్నింగ్స్ ప్రారంభిస్తాడు. జైస్వాల్ సాధారణంగా దూకుడుగా ఆడతాడు, కానీ రెండవ ఇన్నింగ్స్ లో మాత్రం పూర్తి డిఫెన్సివ్ మోడ్లో ఆడాడు. రెండవ టెస్టులో మాత్రం తన సహజ సిద్ధమైన ఆట తీరుని కనబరచాలి. ఇక రోహిత్ శర్మ భారీ స్కోర్ చేయాలి. అప్పుడే మిగతా బ్యాట్స్మెన్ పై ఒత్తిడి తగ్గుతుంది. ఈ మధ్యకాలంలో వరుసగా విఫలమవుతున్న గిల్ స్థానంలో యువ ఆటగాడు రజత్ పాటీదార్ను తుది జట్టులోకి తీసుకోవాలి. కేఎల్ రాహుల్ కూడా గాయపడ్డాడు కాబట్టి అతడి స్థానంలో దేశవాళీ క్రికెట్ సంచలనం సర్ఫరాజ్ ఖాన్ను ఎంపిక చేయాలి. గత కొన్నేళ్లుగా రంజీ టోర్నమెంట్లో కానివ్వండి, ఇతర దేశవాళీ టోర్నమెంట్లలో కానివ్వండి, సర్ఫరాజ్ ఖాన్ బ్యాట్ నుంచి పరుగుల వరద పారుతోంది. ఇంగ్లాండ్పై కూడా సర్ఫరాజ్ ఖాన్ అదే స్థాయి ఆటను పునరావృతం చేస్తే అతడిపై జట్టు యాజమాన్యానికి నమ్మకం ఏర్పడుతుంది. 5వ స్థానంలో శ్రేయస్ అయ్యర్, వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ గా కేఎస్ భరత్ యథాతథంగా జట్టులో కొనసాగుతారు. శ్రేయస్ అయ్యర్ కూడా తన స్థాయికి తగ్గ ఆట తీరుని మొదటి టెస్టులో కనబరచలేదు. కాబట్టి రెండవ టెస్టులో అయ్యర్ పూర్తి స్థాయి ప్రదర్శన చేయాల్సిన అవసరం ఉంది. స్పిన్ ఆల్రౌండర్గా అక్షర్ పటేల్ కొనసాగనుండగా గాయంతో జట్టుకు దూరమైన రవీంద్ర జడేజా స్థానంలో వాషింగ్టన్ సుందర్ తుది జట్టులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక రవిచంద్రన్ అశ్విన్ ఎప్పట్లాగే తన పాత్ర తాను పోషించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఫాస్ట్ బౌలర్ల విషయానికి వస్తే మహమ్మద్ సిరాజ్ స్థానంలో ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ సౌరభ్ కుమార్ కు అవకాశం ఇస్తే ఎలా ఉంటుంది అని కూడా జట్టు యాజమాన్యం ఆలోచనలు జరుపుతోంది. సౌరభ్ కుమార్ బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ కూడా అద్భుతంగా చేయగలడు. ఈ ప్రత్యేకత దృష్ట్యా అతడు జట్టులో ఉంటే టీమిండియా బ్యాటింగ్ డెప్త్ మరింత పెరుగుతుంది. మరో ఫాస్ట్ బౌలర్ గా జస్ప్రీత్ బుమ్రా వ్యవహరిస్తాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.